ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో అందరి ఉపాధ్యాయులు వారి యొక్క క్యాస్ట్ సబ్ క్యాస్ట్ వివరాలని ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ సిఎస్సి సైట్లో టీచర్ ప్రొఫైల్ మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్లో క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. అయినా సరే మనం ఈ యొక్క అటెండెన్స్ యాప్లో కూడా అప్డేట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే అక్కడ అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత కూడా ఇక్కడ స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి చూస్తే దానిలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మన పర్సనల్ డీటెయిల్స్లో అక్కడ అప్డేట్ చేసినా సరే ఇక్కడ అప్డేట్ చేసినటువంటి ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి అటెండెన్స్ యాప్లో కూడా అందరు టీచర్స్ వారి యొక్క క్యాస్ట్ సబ్ క్యాస్ట్ని మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి చూద్దాం. ముందుగా యూజర్ నేమ్ వచ్చేసరికి కన్సర్న్ టీచర్ యొక్క అంటే మన యొక్క ట్రెజరీ ఐడి అటెండెన్స్ యాప్కి సంబంధించి మనం ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ వచ్చేసరికి ఈ అటెండెన్స్ యాప్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి. యాప్లోనికి లాగిన్ అయిన తర్వాత కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి సపరేట్గా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక టైల్ ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఫస్ట్ టీఏఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ స్క్రాల్ అవుతూ ఉంటాయి. ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళాక ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క క్యాస్టు సబ్ క్యాస్ట్ ఈ ఫీల్డ్లో వచ్చేసరికి ఏమో క్యాస్టు, ఇక్కడికి వచ్చేసరికి సబ్ క్యాస్ట్. ఈ రెండు కూడా ముందుగా మనం మన యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ మీద ప్రెస్ చేస్తే సబ్ క్యాస్ట్ యొక్క లిస్ట్ ఆఫ్ సబ్ క్యాస్ట్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. వాటిలోంచి సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇట్లా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా అందరూ ఉపాధ్యాయులు కూడా స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వారి యొక్క క్యాస్ట్ సబ్ క్యాస్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.